హాయ్ అండి. ఈరోజు నేను మీకోసం ఒక మంచి టిప్‌ని అయితే తీసుకొచ్చేసానండి. అదేంటంటే సమ్మర్ వస్తుంది కదా! సమ్మర్‌లో వెజిటబుల్స్ అనేవి తాజాగా ఉండవండి. త్వరగా పాడైపోతుంటాయి కదా! అందులో ముఖ్యంగా చిక్కుడుకాయ అనేది ఇంకా త్వరగా పాడవుతుందండి. ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండదు. అయితే ఈ చిక్కుడుకాయ అనేది ఒక 2, 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే దీనికున్న పీల్ తీసేసి ముక్కలుగా తుంచేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా తుంచుకోండి. ఇలా తుంచుకున్న తర్వాత మధ్యలో ఉన్న సీడ్స్ కూడా తీసి సెపరేట్ చేసుకోండి. ఇందులో సీడ్స్ ఉండడం వల్ల ఇవి త్వరగా పాడవుతాయండి. సీడ్స్‌ని అలాగే పైన చిక్కుడుకాయని సెపరేట్ చేసుకోండి. నేను ఎలాగైతే చేస్తున్నానో అలా చేసుకోండి. వీటన్నిటిని ఇలాగే చేసుకోవాలి. చూడండి, చిక్కుడుకాయ ముక్కల్ని వేరేగా పెట్టుకున్నాను నేను. అలాగే చిక్కుడుకాయ లోపల ఉన్న సీడ్స్‌ని వేరేగా పెట్టుకున్నాను. ఈ రెండిటిని వేరే వేరేగా స్టోర్ చేసుకోవాలన్నమాట. రెండిటిని కలిపి స్టోర్ చేసుకుంటే గనుక త్వరగా పాడవుతాయండి. మనకి సీడ్స్ అనేవి త్వరగా పాడవుతాయి. అందుకే వేరే వేరే స్టోర్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులోకి చిక్కుడుకాయ ముక్కలన్నిటిని వేసేసి గాలి తగలకుండా మూత అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే ఒక 2 నుంచి 3 వారాల వరకు మనం తెచ్చుకున్న చిక్కుడుకాయలు అనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. చూడండి, సీడ్స్ అనేవి వేరే డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను నేను. ఇలా వేరే బాక్స్ తీసుకొని అందులోకి ఈ సీడ్స్‌ని వేసేసుకొని దీన్ని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇవి అయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. మీరు కర్రీ చేసుకునేప్పుడు రెండింటిని కలిపి చేసుకోవచ్చు, లేదంటే వేరువేరుగా కూడా చేసుకోవచ్చు. సీడ్స్‌ని కూడా సెపరేట్‌గా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పిన టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.